సామ్రాజ్యం మాదీయులు, పారసీకులు, మెడిటేరియన్ అండ్ పర్షియన్. ఈ రాజులు ఈ బబులోనీల మీద దండయాత్ర చేశారు. బెల్షస్సర్ కాలం తర్వాత దండయాత్ర చేసి వాళ్ళు బబులోనీలందరినీ ఆక్రమించుకున్నారు, బబులోని దేశాన్ని ఆక్రమించుకున్నారు. వాళ్ళు ఇంకా విస్తరించి ప్రపంచాన్ని పరిపాలించే సామ్రాజ్యంగా మాదీయ పారసీక సామ్రాజ్యం అవతరించింది. ఆ మాదీయ పారసీక సామ్రాజ్యంలో కూడా దానియేలు వర్క్ చేస్తున్నాడు. దానియేలు వాళ్ళు కూడా ఉంచుకున్నారు. చూడండి ఆ సందర్భాలు మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే, దానియేలు గ్రంథం, ఆ సందర్భాలు మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 31వ వచనం. దానియేలు గ్రంథం 5వ అధ్యాయము 31వ వచనం. మాదీయుడగు దర్యావేషు 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెనో అనుంది. చూడండి, మాదీయుడగు దర్యావేషు ఎన్ని సంవత్సరాల వాడై? 62 సంవత్సరముల వాడై సింహాసనమునెక్కెను. రైట్. ఈ దర్యావేషు యొక్క ప్రతిమలు, ఆ దర్యావేషు యొక్క శిలా ఫలకాలు మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ దర్యావేషు యొక్క ప్రతిమ చూడండి, ఆ కాయిన్లో ఉన్నాడు. ఆ దర్యావేషు మాదీయ సామ్రాజ్యాధినేత ఈ దర్యావేషు. ఇతడు నెబుకద్నెజర్ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించిన వాడు. మీరు చూస్తున్నారు, ఈ దర్యావేషు నెబుకద్నెజర్ తర్వాత ప్రపంచాన్ని పరిపాలించినవాడు. ఈ దర్యావేషు యొక్క పాలనలోనికే దానియేలు గారు వెళ్ళడం జరిగింది. ఇది 2వ సామ్రాజ్యపు చరిత్ర. మీ పుస్తకాలు చదువుకునేదే. ఏమంటే నాకు 3 రోజులు సరిపోయే విషయాలని చెప్పడానికి నేను చాలా తొందరగా వెళ్ళిపోతున్నాను. యాక్చువల్గా ఇవే అంశాలు నేను మాట్లాడాలనుకుంటే సుమారు 10 రోజులు మిమ్మల్ని కూర్చోబెట్టి ఇంకా చెప్పగలను. అంత లోతైన జ్ఞానం బైబిల్ గ్రంథంలో ఉంది. నేను మిమ్మల్ని మిగతా పుస్తకాల్లోకి తీసుకెళ్ళట్లా చరిత్ర చెప్పడానికి. ఒక్క దానియేలు పుస్తకాలను తిప్పుతున్నాను 3 రోజుల నుంచి. అర్థమవుతుందా? ఇంకా మిగిలినవన్నీ తిప్పుకుంటూ వెళ్తే సోషల్ స్టడీస్ ఎక్కువైపోతాయి. ఎగ్జామ్స్ రాయడానికి రావాలి మీరు. అర్థమవుతుందా? హిస్టరీ క్లాసెస్ ఎక్కువైపోతాయి. అంత హిస్టరీ బైబిల్ హిస్టరీ. చూద్దాం. మాదీయుడకు దర్యావేషు 62 సంవత్సరముల వాడే సింహాసనం ఎక్కను. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులు నియమించుటకు దర్యావేషుకి ఇష్టమాయను. ఎంతమంది అట? 120 మంది అధిపతులు. వారిపైన 3 ప్రధానులుగా నియమించాడు. ఆ ముగ్గురులో దానియేలు ముఖ్యుడు. ఈ దర్యావేషు నివసించినటువంటి భవనాన్ని కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ దర్యావేషు ఒకప్పుడు నివసించినటువంటి భవనం, అతిపెద్ద భవనం, అదిగో మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఇది దర్యావేషు నివసించినటువంటి భవనం. ఏమండి, ఈ దర్యావేషు పాలనలోనికే దానియేలు వెళ్ళాడు. ఇది చరిత్రలో మనకు కనబడుతున్నటువంటి ఆధారాలు. ఇవన్నీ కూడా చరిత్రలో మనకు కనబడుతున్నటువంటి ఆధారాలు. రైట్. ఆ తర్వాత మీరు జాగ్రత్తగా కిందకి చదవండి. ఆ దానియేలు ముఖ్యుడు రాజునకు నష్టం కలగకున్నట్లు అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండేను కనుక రాజ్యం అంతటి మీద అతను నియమించవాలని రాజు ఉద్దేశించను. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. ఇదెప్పుడు దర్యావేషు పాలన అంటే 2వ మహాసామ్రాజ్యపు పాలన. ఇప్పటివరకు మీరు విన్నది మొదటి మహాసామ్రాజ్యం. అతడు ప్రపంచానికి చాటించేశాడు ఏ దేవుడు నిజమైన దేవుడని. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు నమ్మిన దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజార్హుడని ఒక మొట్టమొదటి ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి సువార్త ప్రకటించాడు. నమ్మి తీరాలి. సువార్త ప్రకటించాడు. రైట్. ఇప్పుడు 2వ చక్రవర్తి వంతు వచ్చింది. ఈ 2వ చక్రవర్తి దగ్గర కూడా దానియేలు పనిచేస్తున్నాడు. అప్పటికి దానియేలు వయసు ఇంచుమించుగా 45 నుంచి 50 మధ్యలో ఉండొచ్చు. దానియేలు వయసు ఇంచుమించుగా పైబడి ఉండొచ్చు. ఎందుకంటే అతడు బాలుడుగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? నెబుకద్నెజర్ దగ్గరికి వచ్చాడు. రైట్. ఇప్పుడు ఈ పాలనలో, ఈ దర్యావేషు పాలనలో కూడా ఈ ప్రధానమంత్రిగా దానియేలు వర్క్ చేస్తున్నాడు, పనిచేస్తున్నాడు. అలా పనిచేస్తున్నప్పుడు ఎంతోమందికి అతని మీద కుళ్ళు పుట్టేసింది, అసూయ పుట్టేసింది. ఎవడైనా హెచ్చిపోతుంటే కిందోడు తట్టుకోలేడు. ఎవడైనా గొప్పవాడైపోతుంటే కింద ఉన్నోడు తట్టుకోలేడు. కానీ దేవుడు వాని వెనుకుంటే ఎవడు అతన్ని ఆపలేడు. ఇప్పుడు దానియేలు ఆ స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు కింద ఉన్న అధికారులకు ఆటోమేటిక్గా కుళ్ళు వచ్చేసింది. ఏంటి ఇతను మా మీద
అధికారిగా ఉండడం ఏంటి, ఇతను ఆలోచనలు చొప్పున మేము నడవడం ఏంటి, ఇతను మాకంటే గొప్పవాడు కావడం ఏంటని వాళ్ళందరూ కుళ్ళిపోవడం మొదలుపెట్టారు, అసూయపడడం మొదలుపెట్టారు. ఏదో ఒక నింద మోపాలనుకున్నారు. ఏదో ఒక నింద మోపాలనుకుని ఒక శాసనాన్ని చేయించారు. ఒక శాసనం చేయించారు. ఆ శాసనం మొత్తం అందరికీ చాటించారు. ఏమనో చూడండి, 7వ వచనం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టం స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపజేయనట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్ద, మానవుని యొద్ద ఎవడు ఏ మనవి చేయకూడదు. 30 రోజుల వరకు అందరూ ఎవరి దగ్గర మనవి చేయాలట? నీ యొద్దే మనవి చేయాలి. ఎవడైనా నువ్వు చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనం ఒకటి పుట్టించి మాదీయుల యొక్క పారసీకుల యొక్క పద్ధతిని అనుసరించి స్థిరముకు శాసనం ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనం రాయించి సంతకం చేశాడు. ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళు ఊరుతున్నాడు. మోకాళ్ళ ప్రార్థన ముమ్మారు 3 రోజులు 3 పూటలు 3 సార్లు చేస్తున్నాడు. తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. వెంటనే వీళ్ళు వెళ్ళిపోయి ఇదిగో నీ ఆజ్ఞను అతను ధిక్కరిస్తున్నాడు, నీ ఆజ్ఞను తిరస్కరించాడు, రాజాజ్ఞ ప్రకారం ఇతను ఏం చేయాలి? సింహాల గుహలో పడేయాలి. ఆ ఉంగరం కూడా తెచ్చేశారు, ముద్రించేశారు. ఎవడు కాదనలేని విధంగా ఇప్పుడు చట్టం చేసేశారు. చట్టం చేసేస్తే ఏం జరిగిందో చూడండి. ఇతను తీసుకెళ్లి సింహాల గుహలో పడేశారు. 16వ వచనం. అంతటి రాజు ఆజ్ఞగా బంట్రోతులు దానియేలును పట్టుకుని పోయి సింహముల గుహలో పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. దానియేలు ఏ తప్పు చేయలేదని ఎవరికి తెలుసు? రాజుకు తెలుసు, దర్యావేషుకు తెలుసు. ఏ తప్పు చేయలేదు. ఇతడు కావాలని కుట్ర పన్ని ఇతన్ని చట్టంలో ఇరికించేశారు. నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, ఇతన్ని తప్పక సింహాల గుహలో పడేయాలి. వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలు గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజు ముద్రను తన అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యాలు జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి సింహాల గుహ దగ్గరకు త్వరపడిపోయాడు. అతడు వెళ్ళి పిలుస్తున్నాడు, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. డౌట్ వచ్చింది, బతికాడా చచ్చిపోయాడా? సింహాలకు ఎప్పటి నుంచో ఆహారం లేదు, పడగానే పొడి చేసుకు తినేస్తాయి. వాటికి కనికరం ఉండదు, వాటికి దయ జాలి ఉండదు, వాటికి మాంసం మాత్రమే కావాలి. పడ్డాడా కొరుకు తినేస్తాయి. అన్ని సింహాలు ఉన్నాయి లోపల, మొత్తం పొడి అయిపోయి ఉంటాడు, ఏం దొరకవు. అయినా డౌట్, ఉన్నాడా లేడా, అసలు ఉంటాడా ఉండడా, నిజమా అబద్ధమా, ఏమవుతుందని గుహ దగ్గరికి వెళ్ళిపోయాడు. తెల్లవారగానే వెళ్ళాడు, గుహ ముందు నిలబడ్డాడు, మెల్లిగా పిలుస్తున్నాడు, దానియేలు, జీవము గల దేవుని సేవకుడు అయినా దానియేలు, ఉన్నావా లేవా? ఏమంటున్నాడు చూడండి. అతడు గుహ దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు లోపల నుంచి ఒక స్వీట్ వాయిస్ వినపడుతుంది. ఊహించలేదు అసలు దర్యావేషు ఇంతలా వాయిస్ వినపడదని అసలు గెస్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమంటున్నాడు తెలుసా? చూడండి. రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. బిక్కుమంటూ రాత్రంతా నేను కాలు మీద కాలేసి కూర్చున్నాను, అవి మాత్రం మూలన పడుకున్న వైపు భయంగా చూస్తున్నాయి. అది జరిగిన సిచ్యువేషన్ అని చెప్పాడు. దర్యావేషుకి బల్బు పగిలిపోయింది. దూత వచ్చిందా బాబు, లోపల ఉందా? సింహాలని తినడం మానేశాయా? వాటికేం అజీర్తి చేయలా, వాటికేం ఆకలి లేక తినేయకుండా ఉండలా, వాటికి లోపల కరకరలాడిపోతుంది. ఎదురుగా బిర్యానీ ఉన్నా తినకుండా నోరుగట్టు కూర్చోవాలి. అర్థమవుతుందా? అది పరిస్థితి. కారణం మధ్యలో దూత ఉన్నాడు, పగిలిపోద్ది ఒక్కో సింహానికి. ముందుకొస్తే రాకూడదు. దానియేలు అలా కాలు మీద కాలేసుకుని కూర్చోవాలి. తెల్లవారులు హ్యాపీగా ఉండాలి, అవి మాత్రం బిక్కుమంటూ మూల పడుకోవాలి. చరిత్రలో జరిగిన ఒక వాస్తవ సంఘటన ఇది. అద్భుతం అంటే ఇది, మహత్కార్యం అంటే చరిత్రలో జరిగిన ఒక వాస్తవ సంఘటన. దర్యావేషు కాలంలో
క్రీస్తుకు పూర్వం 539 సంవత్సరాల కాలం నాడు జరిగినటువంటి వాస్తవ సంఘటన. అప్పుడు అడుగుతున్నాడు, అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నిందమోపిన మనుషులను వారు తోడుకుని వచ్చి సింహాల గుహలో పడద్రోసిరి. నిజానికి సింహానికి అజీర్తి చేసిందనుకో, ఆకలి ఇట్లేదనుకో, వాళ్ళని ఏం చేయాలి? దానియేలును వదిలేసినట్టే వదిలేయాలి. కానీ ఏం జరిగిందో తెలుసా? ఇంకా వాళ్ళు కిందకే రాలేదు, క్యాచ్ పట్టేసుకున్నాయి ఒక్కొక్కడిని. కిందకి ఇంకా పడలేదు గుహలోకి. ఒక్కొక్కడిని క్యాచ్ పట్టేసుకుని ఎముకలు కూడా వదలకుండా పొడి పొడి చేసి నవిలు మింగేశాయి. 25వ వచనం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. 25వ వచనం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. అప్పుడు రాజుకు దర్యావేషు, రెండో రాజు, మొదటి రాజు అయిపోయింది. మొదటి రాజు ద్వారా లోకమంతటికి నిజమైన దేవుడు ఎవరో సువార్త 2600 సంవత్సరాల కిందటే ప్రకటింపబడింది. ఇప్పుడు రెండో రాజు ప్రపంచాన్ని పరిపాలించాడు. ఇతని ద్వారా కూడా 2500 సంవత్సరాల క్రిందటే సువార్త ప్రకటింపబడుతుంది. ఏమని ప్రకటింపబడుతుందో చూడండి. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, సకల రాష్ట్రములకు, తర్వాత ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు వ్రాయించెను. ఏమని వ్రాయించాడు? మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. నా సముఖమును నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు, ఇంక్లూడింగ్ ఇండియా, సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండాలి. అప్పుడు ఇంకెవరు లేరు, ఎవరికి వాల్యూ లేదు. ఇంకొకళ్ళు ఎవరి పేరో ఎత్తడానికి వీలు లేదు. ఒక్కడే దేవుడున్నాడు. ఏకేశ్వరోపాసన. ఒకే దేవుడున్నాడు ఆకాశమందు. ఆ దేవుడే దానియేలు నమ్ముకున్న దేవుడు. చక్రవర్తినైన నాకు కళ్ళతో నిజాన్ని చూపించాడు. ఎస్, నా కళ్ళతో నేను చూసి వ్రాయిస్తున్నటువంటి శాసనం సకల ప్రభుత్వాలలో ఆయా భాషలు మాట్లాడు వారిలో ఏ ఒక్కరూ కూడా దానియేలు దేవునికి భయపడకుండా ఉండకూడదు, ఆయన యందు వనకకుండా ఉండకూడదు. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఏంటండి సువార్త? ఒక ప్రవక్త ప్రకటించట్లా, ఒక సువార్థికుడు ప్రకటించట్లా, ఒక దేవుని సేవకుడు ప్రకటించట్లా. మరి ఎవరు ప్రకటిస్తున్నారు తెలుసా? ఒక అన్యజనుడు ప్రకటిస్తున్నాడు. అతడే ద కింగ్ దర్యావేషు. ఒక అన్యజనుడు ప్రకటిస్తున్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడు చూడండి. జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు, ఆయన రాజ్యము నాశనం కానేరదు. ఆల్రెడీ దానియేలు చెప్పేశాడు అనమాట. యేసుక్రీస్తు అనే ఒక రాజును దేవుడు నియమించబోతున్నాడు. మీ 4 సామ్రాజ్యాలు పోయిన తర్వాత ఆయన రాజ్యం వస్తుంది. ఆయన రాజ్యం యుగముల వరకు నిలుస్తుంది. పచ్చడైపోతాయి మీ రాజ్యాలు, పొడి ఎగిరిపోతాయి. చిన్న రాయి సర్వభూతలమంతా వ్యాపిస్తుంది. ఆయనను మించిన వాడు ప్రపంచంలో ఎవ్వడు ఉండడు. ఏ ఒక్కడు ఆయన కనీసం టచ్ కూడా చేయలేడు. భూమి నిలిచి ఉన్నంత వరకు ఆయనే ప్రపంచానికి దేవుడు. భూమి నిలిచి ఉన్నంత వరకు ఆయనే ప్రపంచానికి రాజు. భూమి నిలిచి ఉన్నంత వరకు ప్రపంచానికి ఆయనే ప్రభు. ఆయన వచ్చేంత వరకు భూమి నిలిచి ఉంటుంది. ఆయన వచ్చాక పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. అదే లార్డ్ జీసస్ క్రైస్ట్ గొప్పతనం. ఆల్రెడీ తెలుసు దర్యావేష్కి. అందుకే ఏమంటున్నాడు తెలుసా? ఆయన రాజ్యము నాశనము కానేరదు. నెబుకద్నెజర్కి ఆల్రెడీ ఏం చెప్పాడు? అది యుగముల వరకు నిలుచును. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తొదమొట్టునకుండును. ఎప్పటి వరకు ఉంటుంది ఆయన ఆధిపత్యం? తొదమొట్టునకుండును. ఇతని ఆధిపత్యం ఎంత ఉంటుంది? మహా అయితే 100 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు. ఆయన ఆధిపత్యం ఎంత ఉంటుంది? 2000 సంవత్సరాలుగా ఈ ప్రపంచంలో గొప్పవాడు, పేరెన్నిక గన్నవాడు, ప్రపంచంలో అనేకుల్ని తన వశం చేసుకున్నవాడు, అనేక మందిని తన క్రింద పెట్టుకున్న శిరస్సుగా ఉన్నవాడు, అనేకులకు రాజు, అనేకులకు ప్రభు. ఎవరు? క్రీస్తు మహారాజు. నా రాజు, నీ రాజు. ఎస్, నీవన్నట్టు నేను రాజునే పిలాతు అన్నాడు. ఆ రాజు గురించే దర్యావేషుతో చెప్పిస్తున్నాడు. ఏమన్నా తెలుసా? ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడు, రక్షించువాడై ఉండి పరమందు భూమి మీదను సూచక్రియలు ఆశ్చర్యకార్యాలు చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించునని వ్రాయించెను, శాసనం చేశాడు. చూడండి, ఆ దర్యావేషు సమాధి నేటికి నిలిచి ఉంది. చూడండి, ఆ దర్యావేషు సమాధి మీరు చూస్తున్నారు, నేటికి నిలిచి ఉంది. దర్యావేషు సమాధి మీకు కనబడుతుంది.
డేరియస్గా పిలువబడుతున్న, ఇంగ్లీష్లో డేరియస్గా పిలువబడుతున్న ఈ దర్యావేషు సమాధి మీరు చూస్తున్నారు, నేటికి నిలిచి ఉంది. ఇంకా మరిన్ని ఉన్నాయి అతనికి సంబంధించినటువంటి సమాధులు మీరు చూడండి ప్రియులారా. నేటికి నిలిచి ఉన్న అతని సమాధులు మీరు చూస్తున్నారు. ఇదే దర్యావేషు సమాధి మీరు చూస్తున్నారు. దర్యావేషు శవాన్ని అందులోనే పెట్టారు. ఆ పైన ఆ చిహ్నాలు కూడా మీరు చూడండి. దర్యావేషు రాజుకు సంబంధించినటువంటి చిహ్నాలు మీకు ఆ సమాధి పైన చెక్కబడి ఉన్నాయి, మీకు కనబడుతున్నాయి. మాదీయ సామ్రాజ్యాధినేత డేరియస్, దర్యావేషు రాజు. ఇతని సమాధి నేటికి నిలిచి ఉంది. ఇతడే ప్రపంచానికి నిజమైన దేవుణ్ణి పరిచయం చేసిన రెండవ మహాచక్రవర్తి. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారా? యేసుక్రీస్తు గురించి ఇండియాకు బ్రిటిష్ వాళ్ళు చెప్పారా? సోషల్ పుస్తకాల్లో ఇవన్నీ రాసి ఉంటే ఇప్పటికే క్రైస్తవ్యం ఎంత ఎత్తుకెళ్ళిపోయేదండి. సాతానుగడు ఎందుకు రాయనిస్తాడండి ఇవన్నీ? సాతానుగడు రాయించేస్తే మళ్ళాంటి వాళ్ళకి అవకాశం ఎక్కడ దొరుకుద్దండి. అందుకే మన మహిమ నిమిత్తము దేవుడు వీటిని వ్రాయించాడు మన కోసం. నువ్వే ఈ సమాజానికి ప్రకటించాలి. ఆ మహిమ క్రైస్తవుడికే రావాలి. మన మహిమ నిమిత్తం దేవుడు వీటిని వ్రాయించెను. ఆ గొప్పతనం క్రైస్తవుడికే దక్కాలి. ప్రపంచానికి తెలియని చరిత్ర చెప్పేవాడు క్రైస్తవుడు కావాలి. క్రైస్తవుడు అంత ఉన్నతమైన వాడుగా ఉండాలి. ఇదే దేవుని యొక్క మహాసంకల్పం ప్రియులారా. చూడండి, మీరు ఆ దర్యావేషం చూస్తున్నారు. ఈ దర్యావేష్ యొక్క స్టాంప్ ఇరాన్ డబ్బు మీద కూడా ఇతని ఫోటోను ముద్రించారు. చూడండి, ఇరాన్లో రియాల్స్ ఉన్నాయి, సౌదీలో కూడా రియాల్స్ ఉంటాయి. ఇరాన్ యొక్క డబ్బు మీద ఈ దర్యావేష్ యొక్క రూపం మీకు కనబడుతుంది. చూడండి, ఈ దర్యావేష్ యొక్క రూపాలు ఇరాన్ డబ్బు మీద ముద్రించారు. మీకు జూమ్ చేసి చూపిస్తున్నారు. చూడండి, ఇరాన్ రంగు కాగితం మీద, మన భారతదేశపు రంగు కాగితం మీద ఎవరుంటారు? మన భారతదేశపు నోటు కాగితం మీద ఎవరుంటారు? మహాత్మా గాంధీ ఉంటాడు, మన జాతిపిత. ఇరాన్ జాతిపితలుగా దర్యావేషు, కోరెషు. ఇప్పుడు నెక్స్ట్ మీకు చెప్పబోయేది అతని గురించే. దర్యావేషు, కోరెషు ఇరాన్ జాతిపిత, దర్యావేష్ కూడా ఇరాన్ జాతిపిత. కనుకనే వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులన్న ఒకే ఒక ఆలోచనతో డబ్బు మీద దర్యావేషు ముద్ర మీరు చూస్తున్నారు. దర్యావేష్ యొక్క ముద్ర. ఏమండి, ఈ దర్యావేష్ అనంతరం ఏం జరిగిందో 28వ వచనం కూడా జాగ్రత్తగా చూడండి. 28వ వచనం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడకు పర్షియన్ సామ్రాజ్యపు చక్రవర్తి పారసీకుడకు కోరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఈ కోరెషు గురించి కూడా బైబిల్ చెబుతుంది. ఈ కోరెషు ఎవరో తెలుసా? యూదుల్ని మరలా చెరలో నుండి ఇజ్రాయేలుకు పంపించిన వాడు. మరలా ఆ నగరులు, పడిపోయిన గోడలు తిరిగి కట్టించడానికి, దేవాలయాన్ని, పడిపోయిన బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు కూలగొట్టేసిన దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయటానికి ఆజ్ఞ ఇచ్చిన వాడే ఈ కోరెషు. ఈ కోరెషు కింద కూడా ఎవరు పనిచేశాడు? వృద్ధుడైన దానియేలు పనిచేశాడు. పర్షియన్ సామ్రాజ్యపు చక్రవర్తి. మీ అందరికీ తెలుసు, పారసీకుల గురించిన చరిత్ర కూడా మీరు హిస్టరీలో చదువుకుంటారు, చాలా ఎక్కువ చదువుకుంటారు. హిస్టరీలో ఏమని రాయబడిందో కొన్ని చదివి చూపించమంటారా? నేను చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఇంటర్నెట్లో కావాలంటే మీరు సెర్చ్ చేసుకోండి, హిస్టరీలో ఏం రాయబడిందో వీళ్ళ గురించిన సమాచారం నేను చదువుతున్నాను. ఈ కోరెషు గురించి చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. పట్టాభిషేకం ఆన్షాన్ పెర్సెస్, జననం క్రీస్తుపూర్వం 600 లేదా 576, జన్మస్థలం ఆన్షాన్ పెర్సెస్, మరణం క్రీస్తుపూర్వం ఆగస్టు ఎంతో తెలియదట, క్వశ్చన్ మార్క్ వేశాడు, 530 లేదా 529, మరణస్థలం సిర్ దర్యా, సమాధి పసర్గడే. ఇంతకు ముందున్నవారు క్యాంబసెస్ 1, తర్వాత వారు క్యాంబసెస్ 2. ఇవన్నీ చరిత్రలో మనకు లభిస్తున్నటువంటి ఆధారాలు, మనం చదువుకున్న హిస్టరీ బుక్స్లో ఉన్న విషయాలు. రాజకుటుంబం అఖేమిడెన్, తండ్రి క్యాంబిసెస్, తల్లి మండానే మిడియా. రిలీజియస్ బిలీఫ్స్, జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించేవాడు ఇతడు. ఒకప్పుడు ఇతడు జొరాస్ట్రియన్ మతానికి చెందినవాడు. ఇవన్నీ కూడా మనకి చరిత్రలో రాయబడినటువంటి వాస్తవాలు. ఇతన్ని సైరస్ ది గ్రేట్ అంటారు. ఇతను ఒక పర్షియన్ పహాన్ షాహ్ అంటే రాజు అని అర్థం.
షాహన్ షాహ్ అంటే రాజులకు రాజు, చక్రవర్తి. అకేమెనిడిన్ వంశపు పర్షియన్ సామ్రాజ్య స్థాపకుడు. ఇతని పరిపాలనా కాలంలో ఇతని సామ్రాజ్య విస్తరణ దాదాపు నైరుతి ఆసియా మరియు మిక్కిలి మధ్య ఆసియా భాగాలు, ఈజిప్ట్ నుండి పశ్చిమాన హెలెన్ ప్లాంట్ వరకు, తూర్పున సింధు నది వరకు చూడాలి, విశాలంగా వ్యాపించి ఉండేది. ప్రపంచంలో ఇంత పెద్ద విస్తీర్ణం గల రాజ్యం చరిత్రలో నేటికి లేదు. ఇతని 29-30 సంవత్సరాల రాజ్యకాలంలో ఎన్నో యుద్ధాలు చేసి సమకాలీన రాజ్యాలు జయించాడు. అలాంటి వాటిలో మీడియన్ సామ్రాజ్యం, లీడియన్ సామ్రాజ్యం మరియు నియో బాబిలోనియన్ సామ్రాజ్యం మొదలైనవి. ఇవే కాకుండా మధ్యాసియాలోని అనేక దేశాలు ఇతని అధీనంలోకి వచ్చాయి. సైరస్ ప్రాచీన ఈజిప్ట్ వైపు వెళ్ళలేదు. ఇతడు సిథియన్లతో సిర్దరియా వెంట పోరాడుతూ క్రీస్తు పూర్వం 530 లేదా 529లో యుద్ధ మైదానంలో మరణించాడు. ఇది చరిత్ర చెప్తున్న వాస్తవం. చూడండి, ఆ సైరస్ లేదా కోరెష్ సమాధి, అతని ప్రతిమ, అతను ఎలా ఉండేవాడో చూపించేటువంటి ప్రతిమ కోరెషు మీరు చూడొచ్చు. ఇతని దగ్గరే దానియేలు పనిచేశాడు. ఇతని గురించిన హిస్టరీ ఇంకా చాలా ఉంది. నేను చదువుకుంటూ వెళ్ళిపోతే చాలా చెప్పొచ్చు మీకు. హిస్టరీ బుక్స్ మీరు వెళ్ళి తిరగేయండి, ఇతని గురించిన హిస్టరీ మీకు బుక్స్లో కనబడుతుంది. కానీ బైబిల్లో ఇతని హిస్టరీ చూస్తే బుర్ర తిరిగిపోద్ది. లోక హిస్టరీలో ఉండవు ఇవన్నీ, బైబిల్ హిస్టరీలు ఇవన్నీ ఉంటాయి. వీళ్ళందరూ క్రీస్తును ముందుగా ఎరిగిన రాజులు, రాబోయే చక్రవర్తిని ముందుగా ఎరిగినటువంటి చక్రవర్తులు. మీరు చూస్తున్నారు కోరెషు ప్రతిమ. మీరు చూడండి కోరెషుకు సంబంధించినటువంటి నాణ్యం, మీరు చూడండి కోరెషుకు సంబంధించినటువంటి సమాధి కూడా. అదిగో కోరెషుకు సంబంధించినటువంటి నాణ్యం. ఇరాన్ జాతిపితగా పిలువబడుతున్నాడు. ఇదిగో మీరు చూస్తున్నటువంటి కోరెష్ యొక్క సమాధి. ఇది పసర్గడేలో ఉంది. ఇరాన్లో పసర్గడేలో ఉన్నటువంటి కోరెష్ యొక్క సమాధి మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. ఇతని గురించి బైబిల్ ఏం చెప్పింది? ఎప్పటి వరకు లోక చరిత్ర మీకు చదివి వినిపించాను. లోక చరిత్ర ఈ లోకమంతా చదువుకుంది. కానీ ఇతని గురించి బైబిల్ ఏం చెప్పిందో మీరు ఇప్పుడు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం. అప్పటికింకా ఈ యెషయా కాలానికి ఇంకా యెరూషలేము నాశనం కాలేదు. యెషయా కాలానికి ఇంకా యెరూషలేము నాశనం కాలేదు. ఇంకా బబులోనీయులు దండయాత్ర చేయలేదు. అప్పుడు ప్రవచిస్తున్నాడు యెషయా. అంటే అప్పటికింకా ఏ రాజు చరిత్ర కూడా లేదు. కానీ ఏ రాజు చరిత్ర అంటే నెబుకద్నెజర్ లేడు, దర్యావేషు లేడు. అప్పటికే 3వ రాజైన కోరెషు గురించి మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 26వ వచనం. నేనే నా సేవకుని మాట రూఢిపరిచివాడను, నా దూతల ఆలోచన నెరవేర్చివాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరును గూర్చి అవి కట్టబడిననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పారైన స్థలములను బాగు చేయవాడను నేనే నీ నదులను ఎండజేయుచున్నాను. ఎండిపోమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. కోరెషుతో ఎంత క్లియర్గా రాశాడు చూసారా? పేరు రాశాడండి. రాజు ఇంకా పుట్టనే లేదండి అప్పటికే. యెషయా కాలానికి ఇంకా రాజు పుట్టలేదు. ఇది ఎప్పుడు తెలుసా? క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల కాలంలో రాయబడింది. కోరెషు అప్పటివాడు తెలుసా? క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు చెందినవాడు. అంటే సుమారుగా కోరెషు పుట్టక మునుపే 250 సంవత్సరాలకు మునుపే దేవుడు బైబిల్లో వ్రాయించాడు. 250 సంవత్సరాలు అంటే మాటలా చెప్పండి? 250 సంవత్సరాలు అంటే మాటలా? దట్ ఈజ్ బైబిల్. క్రీస్తుకు పూర్వమే 700 సంవత్సరాల కింద పుట్టినటువంటి ప్రవక్త వ్రాస్తున్నటువంటి మాటలు చూడండి. కోరెషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చివాడా అని చెప్పువాడు నేనే. యెరూషలేముతో నీవు కట్టబడదు అనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. ఇంకా అప్పటికి దేవాలయం కూలిపోలేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, అప్పటికింకా దేవాలయం కూలిపోలేదు. అప్పటికింకా యెరూషలేము గోడలు పడిపోలేదు. ఇదంతా ఎవరి కాలంలో జరిగింది? నెబుకద్నెజర్ కాలంలో జరిగింది. ఇంకా నెబుకద్నెజర్ పుట్టక మునిపే ఎవరు చెప్తున్నారు? యెషయా చెప్తున్నాడు. ఇది కాదా దైవ గ్రంథం? చెప్పు, ఇది కాదా దైవ గ్రంథం? గాలి మాటలు లేవు నా బైబిల్లో, కల్పనా కథలు లేవు నా బైబిల్లో, కళ్ళబొల్లి కథలు లేవు నా బైబిల్లో. వాస్తవ సంఘటనల సమాహారమే నా బైబిల్. వాస్తవ సంఘటనల సమాజానికి చూపించే ఉన్నతమైన పుస్తకమైన బైబిల్. ఇలా చదివితే అర్థమవుతుంది బైబిల్ గొప్పతనం. ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఈ మాట ఎప్పుడు వ్రాయబడింది, ఏ కాలంలో చెప్పబడుతుంది, ఎవరు చెబుతున్నారు, అప్పటికి వాళ్ళు ఉన్నారా లేదా, వాళ్ళు ఎప్పుడు వచ్చారు, అసలు ఈ చరిత్ర అంతా ఏంటనేది మనం తీసుకోగలిగితే ఇదిగో ఇన్ని వాస్తవాలు మనం ప్రపంచానికి ఉన్నతంగా ప్రకటించగలుగుతాం. ప్రియులరా, ఉన్నతంగా ప్రకటించగలుగుతాం. అనేకుల విశ్వాసాలను నిలబెట్టగలుగుతాం. చూడండి ఆ తర్వాత మరో మాట 45వ అధ్యాయం 1వ వచనం.
45వ అధ్యాయం 1వ వచనం యెషయా గ్రంథం. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఇతని చరిత్ర ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా మీకు కనబడుతుంది. ఈ కోరెషు చరిత్రే ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో కూడా మీకు కనబడుతుంది. ఒకసారి అది కూడా చూద్దాం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో కనబడుతుంది చూడండి. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో, చూసారా, పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి, 3వ సామ్రాజ్యాధినేత ఇతని కాలంలో కూడా ఎవరున్నారని చెప్తుంది దానియేలు గ్రంథం. ఇతని కాలంలో కూడా ఎవరున్నారు? దానియేలు ఉన్నాడు. ఇరాన్ డబ్బు మీద కూడా ఈ కోరెషు సమాధి మీకు కనబడుతుంది. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడండి. ఇరాన్ డబ్బు మీద కూడా ఇది కోరెషు సమాధి మీకు కనబడుతుంది. మీరు చూసిన కోరెషు సమాధి ఇరాన్ రియాల్స్ మీద కనబడుతుంది. అది ఇరాన్ యొక్క నోటు, ఇరాన్ దేశంలో చెల్లుబాటు అయ్యే నోటు. ఆ ఇరాన్ దేశంలో చెల్లుబాటు అయ్యే నోటు మీద ఎవరి సమాధి కనబడుతుంది? కోరెషు సమాధి కనబడుతుంది. ఆ ప్రాంతానికి చెందినవాడు, దేవుని గురించి ప్రకటించినవాడు దానియేలు అక్కడే ఉన్నాడు. కానీ ఈ భారతదేశంలోని మత ఛాందసవాదులు ఈ చరిత్ర రాసుకోరు, ఈ చరిత్ర నమ్మరు, ఈ చరిత్రను అర్థం చేసుకోరు. వీళ్ళందరూ ప్రకటించింది ఎవరినో తెలుసా? రాబోయే రాజుని. వీరందరూ ఎవరి క్రింద ఉన్నారో తెలుసా? తండ్రి అయిన దేవుని క్రింద. వీళ్ళందరూ ఎవరి ప్రవక్తలకు ఆశ్రయం పొందారో ఆశ్రయం కల్పించి వాళ్ళ దగ్గర జ్ఞానం తెలుసుకున్నారో తెలుసా? సర్వోన్నతులైన దేవుని ప్రవక్తల దగ్గర. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? ఈ కోరెషు యొక్క స్టాంప్ మన ఇండియాలో విడుదలైంది. ఈ కోరెషు యొక్క స్టాంప్ మన ఇండియాలో విడుదలైంది. చూడండి ఒకసారి మీరు స్క్రీన్ మీద ఆ కోరెషు యొక్క స్టాంప్, భారతదేశం రిలీజ్ చేసినటువంటి కోరెషు స్టాంప్, ఇండియన్ స్టాంప్ మీరు చూస్తున్నారు. కానీ ఇండియాకి స్టాంప్ మీద బొమ్మ వేసుకోవడం మాత్రమే తెలిసింది. కానీ ఇండియాకు తెలియంది ఏంటో తెలుసా? ఈ కోరెషు సర్వోన్నతుడైన దేవుని గురించిన సువార్తను చాటించినవాడు. ఈ స్టాంప్ మీద మన భారతదేశం ఎవరి బొమ్మనైతే ముద్రించిందో, ఈ స్టాంప్ మీద మన భారతదేశం ఏ బొమ్మనైతే చూపిస్తుందో, ఈ కోరెషు సర్వోన్నతుడైన దేవుని గురించిన సమాచారాన్ని ప్రకటించినవాడు. సర్వోన్నతుడైన దేవుని సేవకుడు దానియేలును అతని దగ్గర ప్రధానమంత్రిగా పెట్టుకున్నవాడు. ఆ దానియేలు చరిత్ర మాదీయ పారసీక చరిత్రలో చాలా గొప్పది. ఇతని కాలంలోనే, ఈ కోరెషు కాలంలోనే, ఈ కోరెషును నేనే పుట్టించానని దేవుడు చెప్తున్నాడు. ఈ కోరెషును నేనే ప్రేరేపించానని దేవుడు చెప్తున్నాడు. ఈ కోరెషు నా సేవకుడని దేవుడు చెప్తున్నాడు. మరి ఇదే కోరెషు స్టాంపు మీదకి ఎక్కాడు. కానీ ఈ కోరెషు జీవితంలో జరిగిన సంఘటనలు భారతీయుల హృదయాల్లోనికి మాత్రం ఎక్కలేదు. ఈ కోరెషు జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు, ఈ కోరెషు కాలంలో జరిగినటువంటి యథార్థ సంఘటనలు మన వాళ్ళ హృదయాల మీదకి ఎక్కలేదు. కేవలం స్టాంప్ మాత్రమే ఎక్కాడు. అలాగే మన చరిత్ర పుస్తకాల్లో వాస్తవ చరిత్ర ఎక్కలేదు. ఈ స్టాంప్ మీద ఓన్లీ బొమ్మ కనబడుద్ది, ఇతని జీవితం కనబడదు. అలాగే మన హిస్టరీ పుస్తకాల్లో కేవలం వాళ్ళు రాసిన కొన్ని కల్పితాలు మాత్రము, కొన్ని వాస్తవాలు మాత్రం కనబడతాయి. నిజమైన వాస్తవాలు, దేవుని గురించి తెలియజేసే వాస్తవాలు మాత్రం మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ లభించవు. అందుకే భారతదేశంలో చాలామంది క్రీస్తుని వ్యతిరేకించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నానాటికి క్రీస్తుని వ్యతిరేకిస్తూ, ఈ క్రీస్తు మాకు అవసరం లేదు, ఈ క్రీస్తు మాకు అక్కర్లేదు, ఈ క్రీస్తు మా వాడు కాదు అంటున్నారు, మా వాడు వేరే అంటున్నారు. ఒకప్పుడు నెబుకద్నెజరు కూడా ఇలాంటి మాటలే మాట్లాడాడు. సత్యం తెలుసుకున్న తర్వాత అన్ని దుకాణాలు క్లోజ్ చేసాడు. చాలా దుకాణాలు ఉండేవి అతనికి, చాలా దుకాణాలు, మొత్తం దుకాణాలు క్లోజ్ చేశాడు. నిజమైన ఆ మహాపర్వతం ఎవరో తెలుసుకున్నాడు. ఆ రాజుల రాజు, ప్రభువుల ప్రభు యేసు క్రీస్తు అని ప్రపంచానికి చాటి చెప్పాడు. శాసనాలు చేశారు రాజులు. ఇదంతా గడిచిపోయిన చరిత్ర, ఇదంతా మరుగైపోయిన చరిత్ర. ఈ చరిత్రనే ఒకప్పుడు రోమా సామ్రాజ్యపు కాలంలో అపోస్తలుడైన పౌలు గొంతెత్తి అరిచి చాటించాడు. మీకు అధికారులకు తెలీదు, మీరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, మీకు తెలీదు. గ్రీసు దేశపు జ్ఞానులారా మీకు తెలీదు, రోమా అధిపతులారా మీకు తెలీదు. మీకు తెలియని ఆ మర్మమే యేసుక్రీస్తు. ఒకప్పుడు మీకంటే ముందు పరిపాలించినటువంటి మొదటి 2 సామ్రాజ్యాలలో రాజులు ఈ విషయాలు ఒప్పుకున్నారు. రోమా సామ్రాజ్యం ఎంత ఆఫ్టర్ ఆల్ అన్నాడు. అలా చెప్పినందుకు అతను తీసుకెళ్ళి శిరచ్ఛేదనం చేశారని చరిత్ర చెప్తుంది.
అయినప్పటికీ చరిత్ర తెలియజేసిన గొప్ప యోధుడుగా, క్రీస్తు సైనికుడిగా బైబిల్ చరిత్రలో మిగిలిపోయాడు అపోస్తలుడైన పౌలు. ఈరోజు క్రైస్తవుడా, ఎంత గొప్ప జ్ఞానాన్ని నువ్వు వింటున్నావు. ఒక పవిత్రుడు ఇన్ని రోజుల లేఖనాల్లో దాగి ఉన్నాడన్న సంగతి నువ్వు వింటున్నావు. పూర్వకాలం నుండి ప్రవక్తలు అతని గురించే మాట్లాడారు నువ్వు వింటున్నావు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమని వ్రాశాడో నువ్వు చూడగలిగితే నీ కన్నులకున్న పొరలు రాలిపోతాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు అని ప్రారంభ శతాబ్దంలోనే అపోస్తలుడైన పౌలు గొంతెత్తి అరిచాడు. అధికారులు, జ్ఞానులు, గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళ ముందు నిలవబడి క్రీస్తును గూర్చిన నీతి సువార్తను వ్యాపింపజేస్తూ అనేక మందికి వాస్తవాలను ప్రకటించాడు. అనేక మందికి వాస్తవ సంగతులు తెలియజేశాడు. అదే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూడండి ఏమని వ్రాయబడిందో. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, పూర్వకాలమందు నానా సమయములలో, నానా సమయాలంటే అర్థమేంటో తెలుసా? నానా సమయాలంటే అర్థమేంటో తెలుసా? ఎన్నో విషయాల్లో, ఎంతోమంది రాజుల కాలాల్లో, ఎంతోమంది ప్రవక్తల కాలాల్లో, నానా సమయాలలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు. దానియేలు ఒక ప్రవక్త, నెబుకద్నెజరుకు చెప్పించాడు, దర్యావేషుకి చెప్పించాడు, కోరెస్తో చెప్పించాడు. ఎంతోమందికి ప్రధానమంత్రులు, సంస్థానాధిపతులు, అధికారులు, ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా జనులు అందరూ ఆ ప్రతిమకు మొక్కడానికి వచ్చినప్పుడు అందరికీ ఈ విషయాన్ని తెలియజేశాడు. ఒక ప్రత్యక్ష సాక్ష్యం ద్వారా, జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన ద్వారా, అగ్నిగుండంలోంచి బయటకు రావడం ద్వారా. అర్థమవుతుందా? సింహాల బోన్ల నుండి దానియేలు బయటికి రావడం ద్వారా. ఇవన్నీ ఒక సామాన్యుడికి చూపించినటువంటి వాస్తవాలు కాదు, ఒక చక్రవర్తులకు చూపించినటువంటి వాస్తవాలు. అంత గొప్ప జ్ఞానం పూర్వకాలమే వ్రాయబడిందని పౌలు గొంతెత్తి అరిచాడు. కొందరు నమ్మారు, కొందరు నమ్మలేదు. ఈరోజు కూడా ఈ ప్రపంచానికి ఈ నీతి సువార్తను గొంతెత్తి చాటిస్తున్నాం. నమ్మినవాడు ధన్యుడు, నమ్మనివాడు దౌర్భాగ్యుడు. నిజంగా బుర్రున్న ప్రతివాడు ఈ వాస్తవాలు అర్థం చేసుకుంటాడు. ఒక హిస్టరీ స్టూడెంట్గా ఈ వాస్తవాలు చదివిన తర్వాత బైబిల్ నాకు ఆకాశం అంత ఎత్తులో కనబడింది. నేను చదువుకున్న హిస్టరీలో లేని సంగతులు నా బైబిల్ చెబుతున్నప్పుడు, ఎస్, బైబిల్ చాలా గొప్పది, ఇది పట్టుకున్నందుకు నా బ్రతుకు ధన్యమైనది అని రొమ్మిర్చుకొని సమాజానికి చెప్పాలనిపించింది. అదే ఈరోజు మీ మధ్య జరుగుతుంది. ఈ హైదరాబాద్ మహాపట్టణంలో ఇలాంటి ప్రకటన జరగాలన్నది దేవుని యొక్క సంకల్పం. కాబట్టే 3 రోజుల పాటు ఈ మహాజ్ఞానాన్ని పట్టణంలో ప్రకటించడం జరిగింది. చరిత్ర పుటలకు నేటికి అందని పవిత్రుడైన యేసుక్రీస్తు చరిత్ర. ఆయనే యుగముల వరకు నిలిచేవాడు. ఆయన రాజ్యం అంతము లేనిది. ఆయన యుగయుగములకు రాజు. ఆయన అందరికీ ప్రభు. ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామములోనూ మనకు రక్షణ కలగదు, ఒక్క యేసుక్రీస్తు అనే ఆ రాజు, ఆ చక్రవర్తి, ఆ సార్వభౌముని నామములో తప్ప. ఆయన యుగముల వరకు ఉండేవాడు, యుగ యుగాలు ఉండేవాడు, యుగముల వరకు సజీవుడు. ఆయనను మించినవాడు ప్రపంచంలో ఎవడూ లేడు. మరణించి తిరిగి లేచిన మహాచక్రవర్తి యేసుక్రీస్తు. ప్రపంచాన్ని పరిపాలిస్తూ అన్ని నామముల కంటే పైన కలిగిన మహాచక్రవర్తి యేసుక్రీస్తు. ఒక నెబుకద్నెజరు కొంతకాలం ఉండెళ్ళిపోయాడు, ఒక దర్యావేషు కొంతకాలం ఉండెళ్ళిపోయాడు, చరిత్రలో మిగిలిపోయాడు, వాళ్ళ సమాధులు కనబడుతున్నాయి. ఒక కోరెషు కొంతకాలం ఉండెళ్ళిపోయాడు, ఆ తర్వాత అలెగ్జాండర్ కొంతకాలం ఉండెళ్ళిపోయాడు, ఆ తర్వాత రోమన్ సైనికులు, రోమన్ చక్రవర్తులు వాళ్ళు కొంతకాలం ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వచ్చినటువంటి క్రీస్తు మహాసామ్రాజ్యం నేటికి ఎవడు పడగొట్టలేనిదిగా ఇంకా విస్తరిస్తూనే ఉంది. దేశాలు దాటిపోయింది, దేశాలు దాటిపోయింది. ఎల్లలు లేవు, హద్దులు లేవు, ఆపేవాడు లేడు, అడ్డుపడేవాడు లేడు. అడ్డుపడిన ప్రతివాడు తునకలైపోయాడు. అందుకే యేసు చెబుతాడు, ఈ రాయి మీద ఎవడు పడతాడో వాడేమైపోతాడు, ఈ రాయి మీద ఎవడు పడతాడో వాడేమైపోతాడు, తునకలైపోతాడు. అరే, తప్పు జరి ఈ రాయి ఎవడి మీద అయినా పడిపోయింది అనుకో, ఏమైపోతారో తెలుసా? నలైపోతారు. అర్థమవుతుందా? ఈ రాయి మీద ఎవడైనా పడితే ఏమవుతాడో తెలుసా? తునకలైపోతాడు. ఈ రాయి కానీ ఎవడి మీద పడిపోయింది అనుకో, నలైపోతాడు. జర్మనీ నియంత హిట్లర్ క్రైస్తవ్యాన్ని రూపుమాపాలనుకున్నాడు. ఏమైపోయాడు? తన కణితిలో తానే తుపాకీ పెట్టుకుని కాల్చుకొని చచ్చాడు. రోమా చక్రవర్తి నీరో యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టించాడు. క్రైస్తవుల్ని తలలు తెగ నరికాడు. ఒక యాకోబుని చంపేశాడు. ఎంతోమంది భక్తుల్ని చంపేశాడు. ఎంతోమంది క్రైస్తవుల్ని ఓచకోత కొచ్చి చంపేశాడు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అడవుల్లో, సొరంగాల్లో, గుహలలో వాళ్ళకి సరైన జీవితం లేకుండా చచ్చిపోయారు. ఎంతోమందిని ఓచకోత కోసేశాడు. ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు శకం 70లో నీరో చక్రవర్తి ఎంతోమందిని కాల్చి చంపేశాడు. యోహాన్ని పద్మాసు ద్వీపంలో పరవాసిగా పడేశాడు.
ఎన్నో భయంకరమైన శోధనలు, వేదనలు ఆనాటి క్రైస్తవ సమాజాన్ని అలుముకున్నాయి. దెబ్బలు తిన్నారు, కొట్టబడ్డారు, హింసించబడ్డారు, త్రోసివేయబడ్డారు, చంపబడ్డారు. అయినా ఎవరి విశ్వాసం తగ్గలా. ఎందుకో తెలుసా? మా వెనక మా ప్రభు ఉన్నాడు. మీరెంత ఆఫ్టర్ ఆల్. ఇప్పుడు నేను చచ్చిపోతే వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటా. నువ్వు చేస్తే ఎక్కడికి పోతావో నీకు తెలీదు. చంపే దమ్ము నీకుంటే చచ్చిపోయే దమ్ము నాకుంది అని నిలబడ్డారు వెళ్ళి. అది వారిలో ప్రవహిస్తున్నటువంటి నిజమైన విశ్వాసం. ఈ విశ్వాసం ఈరోజు క్రైస్తవ్యంలో ఉందా? లేదు. ఉండాలి. మళ్ళీ ఆ రోజులు వస్తే రావచ్చు. మళ్ళీ ఆ రోజులు వచ్చినా ఎదురొడ్డి విశ్వాసంతో నిలబడగలిగే నిజమైన క్రైస్తవులుగా మీరందరూ మారాలి. అందుకే చరిత్రను మీ కళ్ళ ముందుకు తీసుకొచ్చి పెడుతున్నాను. ఇదే హైదరాబాద్ నగరంలో ఎవరో మత ఛాందసవాదులు ఎవరి మీద దాడి చేశారు మీ అందరికీ తెలుసు. ఇదే హైదరాబాద్ జంట నగరాల్లో, సికింద్రాబాద్ నగరంలో ఎంతోమంది మత ఛాందసవాదులు ఎదురు దాడులకు పాల్పడుతున్నారు. కేవలం ఇక్కడే కాదు, ప్రపంచంలో చాలా చాలా చోట్ల క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ చింతించాల్సిన అవసరం లేదు. మన యుద్ధం కత్తులతో, కర్రలతో చేసేది కాదు. మన యుద్ధం విశ్వాసంతో చేసేది. విశ్వాసంతో దేవుని ఎదుట నిలబడండి. ప్రాణం పోతే పరలోకంలో ఉంటారు, ప్రాణం ఉంటే సువార్త పనిలో ఉంటారు. దట్స్ ఆల్. ప్రాణం ఉంటే సువార్త పనిలో ఉండండి, ప్రాణం పోతే ప్రభు దగ్గర ఉండండి. ఈ రెండూ గాక మనకేం కావాలి చెప్పండి? ఒకనాడు అపోస్తలుడైన పౌలు నినాదం ఇదే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం అన్నాడు. అదే మాట నేను మీకు చాలా వివరంగా చెప్పాను. ఇప్పుడు నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, సువార్త పనిలో ఉంటాను, చచ్చిపోతే లాభం, ప్రభుతో ఉంటాను. ఈ రెండూ గాక నాకు ఇంకేం కావాలి? ఈ రెండూ కాక క్రైస్తవుడు నీకు ఇంకేం కావాలి? అందుకే వీటి గురించి ఏం ఆలోచించుకో, లోకం గురించి అసలు పట్టించుకోకు. ఉందా లేదా, వచ్చిందా పోయిందా అన్నీ వదిలేయి. క్రీస్తొక్కడు నీతో ఉన్నాడా లేదా మాత్రం జాగ్రత్తగా చూసుకో. వాక్యాన్ని పట్టుకుని వేలాడుతున్నావా లేదా ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. నీ విశ్వాస జీవితానికి పదును పెట్టు, నీ ఆత్మీయ జీవితానికి పదును పెట్టు, నీ ప్రార్థనా జీవితాన్ని బలపరచు, వాక్యంలో ఎదుగు, గొప్పగా బ్రతుకు, అనేక మందికి క్రీస్తు మార్గాన్ని పరిచయం చేయి. చచ్చిపోయేంత వరకు క్రీస్తులో జీవించు, క్రీస్తుతో జీవించు, క్రీస్తు కొరకు జీవించు, తర్వాత ప్రభువుతో యుగయుగాలు జీవించు. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా అనుగ్రహించాలని, మిమ్మల్ని అందరినీ దేవుడు విశ్వాసంలో బలపరచాలని, ఈ 3 రోజుల ప్రసంగం ద్వారా మీరు మరింత బలపడి దేవునికి మరింత దగ్గర కావాలని మనస్ఫూర్తిగా మీతో పాటు క్రీస్తు రక్తంలో కనగబడిన మీ సహోదరుడిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మాటలు గొప్పవి, మీ మాటలు ఉన్నతమైనవి తండ్రి. మమ్మల్ని బలపరిచేవి, మమ్మల్ని మీకోసం నిలబెట్టేవి తండ్రి. మీ కుమారుడైన క్రీస్తు ఎంత గొప్పవాడో, చరిత్రలో ఆయనకున్న స్థానం ఏంటో, ఎంతమంది గొప్ప గొప్ప వాళ్ళు మీ గురించి, మీ కుమారుని గురించిన నీతి సువార్తను ఆనాడే వ్యాపింపజేశారో, నేటి ప్రపంచానికి చరిత్ర మూలాలను పెకలించి తెలియజేయడానికి మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మమ్మల్ని మేము తగ్గించుకుని మిమ్మల్ని హెచ్చించుటకు మీరు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలను బలపరచండి. కష్టపడిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు తోడే ఉండండి, మా ప్రయాణంలో మీరు తోడే ఉండండి. ఉదయకాలం మరలా ప్రభా మిమ్మల్ని గురించినటువంటి మీ మాటలు సంఘానికి తెలియజేయడానికి మాకు అవకాశాన్ని కల్పించండి. ప్రభా మీ భద్రతలో మమ్మల్ని అందరినీ ఉంచండి తండ్రి. ఏది ఏమైనప్పటికీ, ఎంతమంది ఎదురు తిరిగినప్పటికీ, ఎంతమంది ఎన్ని రకాలుగా విషపూరితమైన, కుట్రపూరితమైన ప్రయత్నాలు చేసినప్పటికీ తండ్రి, మీ పిల్లల విశ్వాసంలో బలపడి స్థిరపడి మీ యందు, మీ కుమారుని యందు జీవించినట్లు సహాయం చేసి నడిపించమని ప్రభువా, మీ కాపుదల మీ పిల్లలందరికీ అనుగ్రహించమని, ఈ కడవరి దినాలలో అసత్యంతో పాటు సత్యాన్ని ప్రభువా గొప్పగా తీసుకుని వెళ్ళి అసత్యాన్ని పూర్తిగా నాశనం చేయమని, మీ చిత్తమైతే సమస్తాన్ని ప్రభువా మీ కృపను బట్టి ప్రభువా అనుకూలంగా జరిగించమని ఈ ప్రార్థన మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, జగద్రక్షకుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్. కూడా మరి సహోదరులు క్రీస్తునందు ప్రియులైనటువంటి ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారి ద్వారా దైవ గ్రంథంలో నుంచి చరిత్ర పుటలకు అందని పవిత్రుని చరిత్ర అనేటువంటి అంశమును గురించి, క్రీస్తు యొక్క గొప్పతనమును గురించి ఈ 3 దినాలు కూడా మనతో అర్థమగు భాషలో చక్కగా క్లుప్తంగా వివరించినటువంటి ప్రియులకు ఈ సభల తరపున, మనందరి తరపున హృదయపూర్వక వందనములు తెలియపరుస్తూ ఉంటున్నాము. చివరిగా ముగింపులోనికి వచ్చామండి. ఒక 5 నిమిషాలు. ఈ 3 దినాలు కూడా ఈ సభలో ఇంత చక్కగా జరగటానికి ప్రాముఖ్యమైనటువంటి వారు ఉన్నారు. వారిని ఒకసారి మనము స్టేజ్ మీదకి ఆహ్వానించుకున్న తర్వాత
ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకొని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాము. మన మధ్యలో ఉన్నటువంటి ప్రియులు సహోదరులు సిహెచ్ ప్రసాద్ గారు, వారి కుటుంబము, అలాగనే నరేష్ గారు, వారి కుటుంబము, శ్రీని గారు, వారి కుటుంబము వేదిక మీదకి రావాల్సిందిగా వారిని ప్రభు పేరట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. దయచేసి కుటుంబంతో కలిసి రావాలండి ముగ్గురు కూడా. ప్రియులారా, ఈ 3 దినాలు కూడా ఇక్కడ మనం కూర్చోవడానికి ఇలాంటి మంచి సీట్లను అలంకరింపజేసి పాంప్లెట్ల విషయంలోనూ వాల్ పోస్టర్ల విషయంలోనూ వారి యొక్క సమయమును, కష్టార్జితం వచ్చినటువంటి ధనమును, అలాగనే వారి యొక్క ప్రయాసను సమస్తమును కూడా మన కొరకు హెచ్చించి మరి ఇలాంటి చక్కని విషయాలను దేవుని యొక్క గ్రంథంలో నుంచి మనకు తెలియపరచడానికి ఈ చక్కని అవకాశమును కల్పించినటువంటి సహోదరులను ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకుని ఒకసారి అందరూ కూడా గట్టిగా చప్పలతో బిగ్గరగా కరతాళతోలతో వారికి వినిపించుదాము. ఈ సమయంలో సహోదరులు యవనస్తులైనటువంటి అశోక్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఆ తర్వాత ముగింపు ప్రార్థనతో మన యొక్క కార్యక్రమం మనం ముగించుకుందాము. ప్రియులారా, అందరు గమనించాలండి. మే 5, 6, 7 హైదరాబాద్లోని నార్సింగ్లో విజయప్రసాద్ రెడ్డి గారి బహిరంగ సభలు ఉన్నాయండి. కాబట్టి అందరూ గమనించి మీరు పాంప్లెట్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ప్రియులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనములండి. విషయం ఏంటంటే, మీ అందరికీ మా కుటుంబము కన్వీనర్స్ అని తెలుసండి. కానీ ముఖ్యంగా నరేష్ గారి కుటుంబము, శ్రీని గారి కుటుంబమే మెయిన్ కన్వీనర్లు అండి. ఎందుకంటే ఈ సభలు నిర్వహిస్తాము అనుకున్నప్పటి నుంచి ప్రతి పనిలో వారే తోడుగా ఉండి ప్రతి విషయంలో మాకు అన్నిటిలో అనుకూలంగా అన్ని విధాలుగా మాకు సహకరిస్తూ వచ్చారండి. కాబట్టి మీ అందరి కరతాళతో వారిని ఆనందం వ్యక్తం చేయాలని కోరుకుంటున్నామండి. ప్రియులారా, అదేవిధంగా ఒక్క నిమిషంలో మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి మేము పంపించేస్తామండి. ఆఖరి ప్రార్థన చేయించి ఈ ఫంక్షన్ హాల్ ఎంజేఎస్ ఫంక్షన్ హాల్ శ్రావణ్ గారు మాకు అందించబడిందండి. పిల్లరా, వారి ద్వారా చాలా తక్కువ ధరలో మాకు అందించబడింది. కాబట్టి వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే విఠల్ గారికి, నాగరాజ్ గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే మా సంఘస్థులు సూరాలంలోని క్రీస్తు సంఘం వారు మాకు అన్ని విషయంలో మాకు సహకారంగా ఉంటూ వాలంటీర్స్ దగ్గర నుంచి అకామిడేషన్ దాకా అన్ని విషయంలో మాకు సహకారంగా ఉన్నారండి. కాబట్టి మా సంఘస్థులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే సైమన్ అన్న గారికి, సీనన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే సిస్టర్ విమల ఫ్యామిలీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే సామ్యుల్ రాజు గారికి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా ఎజ్రా యూనివర్సిటీ లెక్చరర్స్ అండి. వీరు 8 మంది ఎజ్రా యూనివర్సిటీ లెక్చరర్స్ అండి. వీరు చిత్తూరు దగ్గరలోని కాట్పాడులో ఉంటున్నారు. వీరు బోధకులు. అయితే ఈ 8 మంది కాట్పాడు నుంచి వచ్చారండి. వీరి స్నేహితుడు మల్లారెడ్డి హాస్పిటల్లో అస్వస్థత పాలు అయి ఉన్నప్పటికీ వీరందరూ రాత్రి పగలు శ్రమించి ఈ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి అకామిడేషన్ ప్రతి పనుల్లో వాళ్ళు మాకు సహకరించారు. కాబట్టి దయచేసి మీ కర్తవ్యాలతో మీ ఆనందాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నామండి. వారికి మా కృతజ్ఞతలు. అలాగే ప్రియులారా, ముఖ్యంగా వాలంటీర్స్ అండి. వారిలో ముఖ్యంగా సతీష్ కుమార్, అపూర్వ కాలనీ, రాజు గారు, రామరెడ్డి నగర్, సన్నీ, అలాగే ప్రసాద్ గారు, సతీష్, పండు, వీరందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. వీళ్ళరా ముఖ్యంగా అతి ముఖ్యంగా మేము అడగగానే మాకు డేట్స్ ఇచ్చి, తమ్ముడు మీరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటున్నారు కాబట్టి జాగ్రత్తగా పెట్టుకోండి, మేము డేట్ ఇస్తామని చెప్పి మనందరి వద్దకి బహిరంగ సభలకి విచ్చేసిన ఎస్ విజయప్రసాద్ రెడ్డి గారికి మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే కెమెరామెన్ బాలు గారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అండ్ గ్రూప్ వారికి. పిల్లారా, మీ అందరికీ మీరు 3 రోజులు వచ్చి వాక్యాన్ని విని వాటిని మీరు మీ జీవితాలలో బలపరచుకోవడానికి మా అందరికీ హెల్ప్ చేసినందుకు మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మేము అందరము దేవుని పనులతో అందరం కలిసి ఉండి ఎల్లప్పుడూ దేవుని సేవల్లో కొనసాగించడానికి మీ ప్రార్థనలో ఉంచమని దేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడినా మీరు ఉచితంగా వినాలి అనుకుంటే కనుక ఐఫర్ గాడ్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఆ గ్రూప్స్లో ఉన్నారు. మీకు వాట్సాప్ నెంబర్ ఉంటే CD స్టార్లో ఇచ్చి వెళ్ళండి. మీరు అందులో ఏ పోస్టులు పెట్టడానికి వీల్లేదు, మీరు మ్యూట్లో ఉండాలి. ప్రతిరోజు మీరు వాక్యాన్ని వినొచ్చు, మీరు అనేకమైన సంగతులు నేర్చుకోవచ్చు, అనేక మందికి పంపించి క్రీస్తు సామ్రాజ్య వ్యాప్తిలో మీరు కూడా పాలిభాగస్తులు కావచ్చు. అలాగే యూట్యూబ్లో మా ప్రసంగాలు మీరు వినొచ్చు. కల్వరి టీవీలో కూడా ప్రతి సోమవారం సాయంత్రం 6 నుంచి 7 వరకు ప్రసంగాలు మీరు వినొచ్చు. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరింత వృద్ధి చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. తలలు వంచండి, చివరిగా ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రైట్, ప్రార్థన చేద్దాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ప్రేమకు మీ దయకు నిత్యము పాత్రులమై తండ్రి, మీ యొక్క సేవలో నడిపించబడటానికి మీరిచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ సూరారం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి తమ కష్టార్జితాన్ని వెచ్చించి మీ యొక్క రాజ్య సువార్త వ్యాప్తి కోసం, మీ కుమారుని గురించినటువంటి నీతి సువాసనను వ్యాపింపజేయటం కోసం 3 రోజుల పాటు తండ్రి ఈ మహాసభలు నిర్వహించారు. అనేక మందినిగా మీ పిల్లలను తోడుకుని వచ్చి తండ్రి మీ యొక్క మాటలు, మీ పిల్లలకు అవసరమైన మాటలు మీరు వినిపింపజేశారు తండ్రి. ఈ మాటలు వారి హృదయాల్లో ఫలింపచేయమని కోరుతున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు మార్పు చెంది మీ తట్టు తిరిగి మీ సత్యాన్ని ఎరిగి మీకోసం బ్రతుకుతూ అనేక మందిని బ్రతికించగలిగే ధన్యులైన పిల్లలుగా ఉండినట్లు సహాయం చేయండి. ఈ కడవరి దినాల్లో తండ్రి సంఘాలు ప్రభా దుష్టునికి చోటిచ్చేస్తున్నటువంటి దుర్దినాలలో సత్యానికి చోటిస్తూ మీ పిల్లలు ఎదుగుతున్నారు. మరింత బలపరచండి, స్థిరపరచండి. సంఘాలన్నింటినీ మీరు బలపరచండి. సంఘ కాపరుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క చిత్తం యొక్క సంపూర్ణతలోనికి ప్రతి ఒక్కరిని నడిపించండి. దయగలిగిన మా దేవ, మీ కుమారుని రాకడ దగ్గర పడుతుంది. ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండులాగున వారి హృదయాలలో గొప్ప ప్రేరేపణ పుట్టించమని వేడుకుంటున్నాను తండ్రి. పిల్లలతో తరలి వచ్చారు, వారికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడిపోతున్న ఈ సమాజం ప్రభా, పాడైపోతున్న సమాజం, మరింత హీన దశకు దుర్దశకు చేరిపోతున్న సొదొమ గొమొర్రా లాంటి ప్రాంతాలతో నిండిపోతున్నటువంటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో, ఈ లోకానికి వేరుగా మేమందరము ఎల్లప్పుడూ మీ వాక్యంతో ఉండుటకు, మీ వాక్యంతో బ్రతుకుటకు తండ్రి దుష్టుడు ప్రభా మీ పిల్లల్ని ముట్టకుండా సహాయం చేయండి తండ్రి. దుష్టుడు మీ పిల్లల ఆలోచనలను చెరపట్టకుండా సహాయం చేయండి తండ్రి. మీ వాక్యంతో వారి హృదయాలను నింపి ఏ ఒక్కరు దుష్టుడికి చోటు ఇవ్వకుండా, ఏ ఒక్కరు అసూయతో కల్మసంతో అక్కసతో నిండిపోకుండా, సువార్తనుగాక వ్యర్థమైన వాటిని వ్యాప్తి చేయకుండా నిత్యము సువార్త పనిలో మీ పిల్లలు ఉండునట్లు ప్రభా ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరచమని, మీ కృపలో భద్రపరచమని, సహోదరుల మధ్య ఐక్యతను పెంపొందింపజేసి మరిన్ని మహాకార్యక్రమాలు మీ పిల్లల ద్వారా జరిగించమని, మా అందరికీ మీ కృపను, మీ యొక్క దయను, మీ యొక్క ప్రేమను ఎల్లప్పుడూ తోడుగా ఉంచమని మరొకసారి మీ పాద పద్మములు పట్టుకుని వేడుకొనుచు మా కొరకు త్వరలో రాని ఉన్న మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము మా కన్న తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం కూడిన మనకు, ఈ సభకు ఇచ్చేసినటువంటి వారికి, ఆయన కొరకు లోకములో యథార్థంగా జీవించడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. క్షేమంగా వెళ్ళండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే.